హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని నేర్చుకునే ముందు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కంప్లీట్ చేసుకోకుండా ఈ మెథడ్లోకి రామాకండి. అన్లెస్ మీకు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ప్రాపర్లీ వస్తే తప్ప హోమోజీనియస్ మెథడ్ని అప్లై చేయడం రాదు. యాక్చువల్లీ వర్కింగ్ ప్రొసీజర్లో కనుక వెళ్ళినట్టయితే ఫస్ట్ 2 స్టెప్స్ మాత్రమే, దట్ ఈస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఐడెంటిఫై చేయడం, నెక్స్ట్ వాటిల్ని వేరియబుల్ సెపరబుల్ మెథడ్లోకి కన్వర్ట్ చేసుకోవడం దాకే దీంట్లో కొత్తగా నేర్చుకునేది. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ స్టెప్, దట్ ఈస్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ని యూజ్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ ఎలా చేయొచ్చు అనేది దాంట్లో చూసాం. అదే పార్ట్ అక్కడ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? నా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ అసలు అంటే ఏంటి, వాటిల్ని ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అండ్ వర్కింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దీన్ని ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. సో దీంట్లో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చేటప్పటికల్లా ఏ ఈక్వేషన్స్ అయితే dy by dx is equal to some f of xy divided by g of xy, that is nothing but రెండు ఫంక్షన్స్ ఉంటాయి, both will be the functions in x, y అయి ఉంటాయి, such that దీంట్లో f of xy and g of xy both the functions యొక్క every term కూడా it should be of the same degree అయి ఉండాలి. అలా సేమ్ డిగ్రీ అయితే అటువంటి వాటిని మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. అండ్ దెన్ మనం ఇప్పుడు అప్లై చేసే ప్రొసీజర్ అటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫర్ అన్ ఎగ్జాంపుల్ dy by dx is equal to ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి, దట్ ఈస్ నథింగ్ బట్ dy by dx is equal to x cube plus x square y divided by y cube plus xy square అన్నాడు. నౌ ఈచ్ టర్మ్ కనుక తీసుకున్నట్టయితే x క్యూబ్ దీని యొక్క డిగ్రీ 3, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై పవర్లో ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. సో 2 + 1 వచ్చేటప్పటికల్లా ఇది మొత్తం ఒకటే టర్మ్ కాబట్టి 2 + 1 3, అంటే దీంట్లో ప్రతి టర్మ్ కూడా డిగ్రీ 3లో ప్రజెంట్ అయి ఉంది. అలాగే డినామినేటర్లో చూసుకున్నట్టయితే వై క్యూబ్ దట్ ఈస్ డిగ్రీ 3, ఎక్స్ వై స్క్వేర్ 1 + 2 ఇట్ ఈస్ ఆల్సో అగైన్ డిగ్రీ 3, అంటే ఈ ఈక్వేషన్లో ఎవ్రీ టర్మ్ కూడా డిగ్రీ 3లో ప్రజెంట్ అయి ఉంది కాబట్టి ఇటువంటి ఈక్వేషన్స్ ని మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కింద సాల్వ్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చేటప్పటికల్లా ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో అయితే ప్రతి ఫంక్షన్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా సేమ్ డిగ్రీలో ప్రజెంట్ అయి ఉంటుందో అటువంటి వాటిని మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఓకేనా? అదే దీంట్లో డిఫరెంట్ డిగ్రీ ఉన్న వాటిని నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటారు. అది మనం నెక్స్ట్ ప్రొసీజర్లో చూస్తాం. ఓకేనా? నౌ వన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ హోమోజీనియస్ అండ్ కరస్పాండింగ్లీ డిగ్రీ మీరు ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దీని వర్కింగ్ ప్రొసీజర్లో అయితే కనుక వర్కింగ్ ప్రొసీజర్లో మనకి మెయిన్గా 4 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ది y = vx, అంటే y అనే వేరియబుల్ని కొత్త వేరియబుల్ vతో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎప్పుడైతే y v కింద మారిపోయిందో dy by dx కూడా dv by dx కింద మారాలి కాబట్టి కరస్పాండింగ్ మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా dv by dx లోకి కన్వర్ట్ చేసేసుకుంటారు. ఎప్పుడైతే మీరు కన్వర్ట్ చేస్తారో దెన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లికబుల్ ఫర్ ద వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లోకి మారుతుంది. దెన్ అక్కడి నుంచి మనం ఆల్రెడీ నేర్చుకున్న ప్రొసీజర్ని అప్లై చేసుకున్నట్టయితే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఓకేనా? వర్కింగ్ ప్రొసీజర్ బ్రీఫ్లీ చూసినట్టయితే 4 స్టెప్స్ లో క్లాసిఫై చేసాం. ఫస్ట్ వన్ ఇచ్చిన దానిలో dy by dx ఆర్ dx by dy దానిలో వేరియబుల్ y అనేదాన్ని vx కన్వర్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం y ని vx లోకి కన్వర్ట్ చేసామో dy by dx కూడా dv by dx లోకి మారాలి. ఎలా మారుతుంది? డిఫరెన్షియేట్ చేసుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ y = vx అని కనుక మీరు సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దీన్ని డిఫరెన్షియేషన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే dy by dx = ఇక్కడ v కూడా ఫంక్షనే x కూడా ఫంక్షనే కాబట్టి uv రూల్ దట్ ఈస్ ప్రొడక్ట్ రూల్ అప్లై అవుతుంది ఇక్కడ. నౌ v ని అలాగే ఉంచి x ని డిఫరెన్షియేట్ చేశాను, 1 అయిపోయింది. x ని అలాగే ఉంచి ఈసారి v ని డిఫరెన్షియేట్ చేస్తే it will become dv by dx, అంటే మీకు dy by dx is equal to v plus x into
డివి బై డిఎక్స్ కిందకి మారిపోతుంది. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. డివై బై డిఎక్స్ ఈజ్ రీప్లేస్డ్ బై వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. అంటే మనం y అనే వేరియబుల్ని v అనే కొత్త వేరియబుల్తో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క కరస్పాండింగ్ డిఫరెన్షియేషన్ టర్మ్ దట్ ఈస్ డివై బై డిఎక్స్ కూడా డివి బై డిఎక్స్ లోకి కన్వర్ట్ అయిపోవాలి. దట్ విల్ బి ద సెకండ్ స్టెప్ అవుతుంది. నౌ దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ఇట్ ఈస్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్లోకి మారుతుంది. కరస్పాండింగ్ వేరియబుల్స్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ బై యూజింగ్ జనరల్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ యొక్క బేసిక్ మెథడ్స్ని మీరు వాడినట్టయితే అది సాల్వ్ అయిపోయి మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. క్లియరా? ఎగ్జాక్ట్లీ మీకు వర్కింగ్ ప్రొసీజర్లో 4 స్టెప్స్ ఉంటుంది. 1 by 1 ఈ స్టెప్ ప్రాపర్లీ అప్లై చేసుకుంటా వెళ్తే ఈ ప్రొసీజర్ చాలా ఈజీగా సాల్వ్ చేసేది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేసిన తర్వాత వాటిని సాల్వ్ చేసే ప్రొసీజర్లో ఈ 4 స్టెప్స్ని క్లియర్లీ అప్లై చేస్తాం. ఓకేనా? దీన్ని వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ఈ 4 ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో దట్ మీకు ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ప్రాబ్లం తీసుకుని దీన్ని హోమోజీనియస్ మెథడ్ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. 1 by 1 ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్ చేయాలి కాబట్టి డివై బై డిఎక్స్ని సపరేట్ చేయండి. డివై డివైడెడ్ బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, దీంట్లో డివై ఉంటుంది కాబట్టి డిఎక్స్ని ఇటు తీసుకెళ్ళాను, 2x1 ఇటు తీసుకురండి. దెన్ ఇట్ విల్ బికమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై 2xy కిందకి మారిపోయింది. ఓకేనా? నవ్ అబ్జర్వ్ చేయండి, ఇందులో ప్రతి టర్మ్ కూడా డిగ్రీ 2లో ప్రజెంట్ అయి ఉంది. దీనిలో ఉన్నదే ఒక టర్ము 1 + 1 డిగ్రీ 2 కాబట్టి రెండు కూడా కరస్పాండింగ్లీ డిగ్రీ 2లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 2 అవుతుంది. కాబట్టి సెకండ్ స్టెప్ అప్లై చేయాలి. ఏం అప్లై చేస్తారు? లెట్ y ఈజ్ ఈక్వల్ టు vx సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే dy బై dx ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దెన్ కరస్పాండింగ్లీ మీకు ఎక్కడెక్కడైతే y ఉంటుందో ఆ ప్లేస్లో vxని సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ డివై బై డిఎక్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో v ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్లో డినామినేటర్లో కంపల్సరీగా ఎక్స్ టర్మ్ కామన్ వచ్చేస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా మీకు కన్వర్టెడ్ ఇంటూ v కిందకి మారిపోతుంది. ఒకవేళ ఎక్స్ ఎలిమినేట్ అవ్వకుండా వీలోకి మారకుండా ఉండినట్టయితే మీరు సబ్స్టిట్యూషన్లో ఎక్కడో చోట తప్పు చేస్తుంటారు. మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకుని ప్రాబ్లమ్ని కంటిన్యూ చేయండి. సో ఒకసారి స్టెప్స్ని అబ్జర్వ్ చేయండి. ఇచ్చింది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 2 కాబట్టి ఇది హోమోజీనియస్ అయింది. సో y ఈజ్ ఈక్వల్ టు vx అయితే డివై బై డిఎక్స్ని కరస్పాండింగ్లీ సబ్స్టిట్యూట్ చేసాం. సో డివై బై డిఎక్స్ ప్లేస్లో డివి బై డిఎక్స్ సబ్స్టిట్యూట్ చేశారు. అండ్ ఇందులో కరస్పాండింగ్ y ఉన్న ప్లేస్లో vxతో సబ్స్టిట్యూట్ చేశారు. దెన్ యూ విల్ గెట్ v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ని కామన్ తీయచ్చు. చూడండి, ఎక్స్ స్క్వేర్ కామన్ వస్తే 1 ప్లస్ వి స్క్వేర్ డివైడెడ్ బై 2x స్క్వేర్ ఇంటూ వి. ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ కరస్పాండింగ్లీ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు రైట్ సైడ్లో ఓన్లీ విలో ఎక్స్ప్రెషన్ మిగిలిపోతుంది. ఆల్రెడీ చెప్పాను, ఇది కనుక మీకు విలో ఎక్స్ప్రెషన్ మిగలకపోతే ఈ సబ్స్టిట్యూషన్ ఎక్కడో తప్పు చేస్తుంటారు, మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విని అటు తీసుకెళ్తే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వి స్క్వేర్ డివైడెడ్ బై 2v ప్లస్ v అటు వెళ్ళిపోతే మైనస్ v అవుతుంది. దీన్ని బై 1 రాసుకుని ఎల్సిఎం తీసినట్టయితే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ సింగిల్ ఎక్స్ప్రెషన్ కిందకి మారిపోతుంది. సో తీసుకెళ్లాను, బోత్ సైడ్స్ కరస్పాండింగ్లీ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, v మాత్రమే మిగిలిపోయింది. దెన్ ఎల్సిఎం తీసుకున్నట్టయితే 2v ఇంటూ v, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ బికమ్ 2v స్క్వేర్, దట్ ఈస్ 1 ప్లస్ v స్క్వేర్ మైనస్ 2v స్క్వేర్ డివైడెడ్ బై 2v. ఇక్కడ మైనస్ 2v స్క్వేర్లో నుంచి v స్క్వేర్ సబ్ట్రాక్ట్ అయిపోతే
మీకు ఇంకా v స్క్వేర్ మిగులుతుంది. సో మీ ఫైనల్ ఎక్స్ప్రెషన్ విల్ బి 1 మైనస్ v స్క్వేర్ డివైడెడ్ బై 2v. రైట్ సైడ్ లో v లో ఎక్స్ప్రెషన్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ లో x ఉన్నాయి. నౌ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేస్తే అంటే dx లో ఉన్న వైపు x టర్మ్స్, dv లో ఉన్న వైపు v టర్మ్స్ ని సపరేట్ చేయాలి. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసుకోండి, రెసిప్రోకల్ అవుతుంది. x ని తీసుకెళ్తే 1/x dx. కాబట్టి 1 మైనస్ v స్క్వేర్ బై 2v కాస్త రెసిప్రోకల్ అయితే 2v బై 1 మైనస్ v స్క్వేర్, ఈ x అటు వెళ్ళిపోతే 1/x dx కిందకి మారిపోతుంది. ఓకేనా? నో బోత్ సైడ్స్ టర్మ్ సెపరేట్ అయిపోయింది కాబట్టి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు కరస్పాండింగ్ వేరియబుల్స్ అప్లై చేసుకున్నట్టయితే మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ లో మీరు తీసుకున్న టర్మ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2v డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ dv. నో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 యొక్క డిఫరెన్షియేషన్ 0, v స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2v. కానీ ఎదర మీకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2v వస్తుంది. కానీ న్యూమరేటర్లో మీకు అది లేదు కాబట్టి బయట మైనస్ రాసుకోండి, లోపల మైనస్ రాసుకోండి. దెన్ మీకు ఇక్కడ అప్లై అయ్యే ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ f డాష్ x డివైడెడ్ బై f ఆఫ్ x. దట్ ఈస్ ఫంక్షన్ డినామినేటర్ లో ఉంటుంది, దాని యొక్క డిఫరెన్షియేషన్ టర్మ్ న్యూమరేటర్ లో ఉంటుంది. సో ఇలా కనుక ఉన్నట్టయితే దీని యొక్క స్టాండర్డ్ ఇంటిగ్రేషన్ log mod f of x plus c. ఇది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ f of x ప్లేస్ లో 1 మైనస్ v స్క్వేర్ ఉంది, అప్లై చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ log 1 మైనస్ v స్క్వేర్. కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ log c ని రాసుకున్నట్టయితే రైట్ సైడ్ లో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x, దట్ ఈస్ నథింగ్ బట్ log mod x అవుతుంది. నౌ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో తీసుకుంటే మీరు ఇట్ ఈస్ log a మైనస్ log b ఫామ్ లో ఉంది. దీన్ని నేను log a బై b అని రాసుకోవచ్చు. కాబట్టి a ప్లేస్ లో c ఉంది, b ప్లేస్ లో 1 మైనస్ v స్క్వేర్ ఉంది. సో log ఆఫ్ c బై 1 మైనస్ v స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో log x ఉంది. సో లాగరిథం క్యాన్సిల్ అవ్వాలి అంటే బోత్ సైడ్స్ యాంటీ లాగరిథం తీసుకోండి, మీకు లాగరిథం క్యాన్సిల్ అయిపోతుంది. బోత్ సైడ్స్ యాంటీ లాగరిథం తీసుకుని లాగరిథం క్యాన్సిల్ చేసుకుంటే c బై 1 మైనస్ v స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x. ఆర్ y యొక్క వాల్యూ దట్ ఈస్ v యొక్క వాల్యూని రీసబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనం ఏమనుకున్నాం స్టార్టింగ్ లో y ఈజ్ ఈక్వల్ టు vx అనుకున్నాం. ఆర్ v ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది y బై x. దాన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే c డివైడెడ్ బై 1 మైనస్ v ప్లేస్ లో y బై x రాశారు ఈజ్ ఈక్వల్ టు x. ఇక్కడ దీన్ని ఎల్సిఎం తీస్తే c డివైడెడ్ బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ డివైడెడ్ బై x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x అవుతుంది. ఇది న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతే cx స్క్వేర్ డివైడెడ్ బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x. ఇక్కడ మీకు కరస్పాండింగ్లీ ఒక x క్యాన్సిల్ అయిపోతే cx ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ విల్ బి యువర్ సొల్యూషన్. క్లారిటీ వచ్చిందా? ఇలా ప్రొసీజర్ లో కనుక తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ 4 స్టెప్స్ అప్లై చేశారు. ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిగ్రీ 2 లో ఉన్న హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసి y ప్లేస్ లో vx ని సబ్స్టిట్యూట్ చేశారు అండ్ dy బై dx ప్లేస్ లో v ప్లస్ x ఇంటూ dv బై dx ని సబ్స్టిట్యూట్ చేశారు బై డిఫరెన్షియేషన్. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో దీన్ని వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లోకి కన్వర్ట్ చేశారు. సో కన్వర్టెడ్ ఇంటూ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అయిపోయింది. దెన్ బోత్ సైడ్స్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లై చేశారు. కరస్పాండింగ్లీ మీకు సాల్వ్ అయిపోయి సొల్యూషన్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ ఆఫ్ ఏ కరస్పాండింగ్ డిగ్రీ కనుక ఐడెంటిఫై చేసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఈ 4 స్టెప్స్ ని యూజ్ చేసి ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా చాలా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఓకేనా? సేమ్ మెథడాలజీని యూజ్ చేసి ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయండి. వీటి సాల్వింగ్ ప్రొసీజర్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో తెలియజేయండి, నేను కంపల్సరీ మీకు రెస్పాండ్ అవుతాను. నో ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్నట్టయితేగా ఎక్స్ స్క్వేర్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ డిగ్రీ 3. ఇందులో కూడా ప్రతి టర్మ్ డిగ్రీ 3 ఉంది కాబట్టి ఇది డిగ్రీ 3 లో ఉన్న హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలాగే
y క్యూబ్ ఎక్స్ స్క్వేర్ y అంటే అగైన్ ఇట్ ఈస్ ఆల్సో 3. ఇది కూడా డిగ్రీ 3లో ఉన్న హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు మనం వాడిన సేమ్ ప్రొసీజర్ 4 స్టెప్స్ ని యూజ్ చేసి వీటిని సాల్వ్ చేయండి. సాల్వింగ్ ప్రొసీజర్లో ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. మీ ఎవ్రీ డౌట్ క్లారిఫై చేయబడుతుంది. ఓకేనా? సో ఇది కంప్లీట్లీ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి, వర్కింగ్ ప్రొసీజర్ ఏంటి, ఇది మొత్తం. దీని తర్వాత మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇందులో టర్మ్స్ యొక్క డిగ్రీస్ మారుతాయి. దెన్ వాటిల్ని నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కిందకి క్లాసిఫై చేస్తాం. దాని వర్కింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నేర్చుకునేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. స్టార్టింగ్ విత్ ద వేరియబుల్ సెపరబుల్ మెథడ్ తో స్టార్ట్ చేసుకున్నట్టయితే హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, లీనియర్, బెర్నౌలీస్ ఈక్వేషన్స్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వాటిల్లోనే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. వీటిల్లో ప్రతి దానిలో కూడా మనం ఒక్కో చోట ఒక్కో ప్రొసీజర్ వర్కింగ్ రూల్ ని నేర్చుకుంటాం. సో ఏ వర్కింగ్ రూల్ అప్లై చేయాలి అనేది ముందు ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ పర్టికులర్ కేటగిరీకి బిలాంగ్ అవుతుంది అనేది ముందుగా తెలుసుకుంటే దెన్ దాని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ అప్లై చేయడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ముందు ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దెన్ కమ్స్ టు ద సాల్వింగ్ ప్రొసీజర్. అప్పుడు మీకు కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ క్లాస్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇటువంటి మరిన్ని క్లాసెస్ కోసం ఛానల్ని జాయిన్ చేయండి. అండ్ ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఇటువంటి మరిన్ని క్లాసెస్ అండ్ లెక్చర్స్ కోసం క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.